సభాధ్యక్షుడు మధు, ఆర్ఎంకేకి సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు, అట్లాగే యూఎఫ్జే నాయకులు అమృత్ గారికి, రాష్ట్ర నాయకులు మిత్రుడు శ్రీధర్కు, అట్లాగే యాదగిరి అన్నకు, మిత్రుడు పరశురామ్కు, అట్లాగే రామ్కు, ఆర్ఎంకే నియోజకవర్గానికి సంబంధించి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరూ కూడా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం. ప్రధానంగా నారాయణఖేడ్ అంటేనే ఒక అంటే వార్తల పరంగా వార్తల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి వచ్చిన అనేక వార్తలు దేశవ్యాప్తంగా సంచలనానికి మార్పేరుగా ఇచ్చిన సందర్భంలో మీరు అందరూ ఇచ్చిన వార్తలు పెద్ద ఎత్తున దేశాన్ని కూడా కుదిరి చేసిన సందర్భంలో ఇచ్చిన వార్తలు ఉన్నాయి. దాని మన ప్రధాన వృత్తి జర్నలిస్టులం కాబట్టి జర్నలిస్టుగా మన వృత్తి నైపుణ్యం కోసం పనిచేసే సందర్భాల్లో ఎదుర్కొన్న అనేక ఇబ్బందులు, అట్లాగే వాటి మూలాన వచ్చిన లాభ నష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఇట్లాంటి అనేక సమస్యల్లో కూడా ఖచ్చితంగా మీతోని మీరు అనుకున్నంతగా కలిసి నడిచినా నడవకపోయినా మీతోనైతే కొంతకాలం అయితే జర్నీ చేయడం జరిగింది. సరే, ఈ మధ్యాహ్నం 3-4 సంవత్సరాల కాలంగా కొంత యూనియన్ కొంత యాక్టివ్గా గ్రో చేయకపోవడం మీ అందరూ కూడా గుర్తు. నాకైతే బాగా గుర్తుంది. అప్పుడు నేను టీవీ9లో ఉన్నాను, ఐబీ దగ్గర మీటింగ్ అవుతుంది, హరీషన్ వచ్చాడు. నేను నిలబడి ఉంది అన్న 4 ఇళ్ల స్థలాలు బస్టాండ్ దగ్గర ఉన్న స్థలం సమస్యలోకి పోతుందన్న, అది ఇమీడియట్గా క్లియర్ చేయడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పని అప్పుడు అక్కడిదక్కడ మీటింగ్లో అనంతో మాట్లాడిన, మీరు ఇవాళ ఏదో తేల్చి చెప్పుకోవాలని ఇక్కడ అని చెప్పానంటే ఆయన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అనేక అంశాలు వచ్చినాయి. సరే, ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా మీరు ఇంత భద్రత లేకపోయినప్పటికీ కూడా మాపై విశ్వాసంతో మీరు వచ్చి లేదు ఏదో మనకున్న సమస్యలు తీసుకోవడం కోసం మాట్లాడడం కోసం ఒక వ్యక్తులు ఉన్నారని చెప్పి రావడం అనేది నిజంగా శుభకరణం. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏది వాళ్ళు ఆ సంఘానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. మీ అందరికీ కూడా తెలుసు, వ్యక్తుడి ఇష్యూ వచ్చినప్పుడు నేను పోయి జాగ మీద వెళ్ళి మాట్లాడినాను. చాలామంది యూట్యూబ్లో కూడా చూసుండొచ్చు, టీవీలో కూడా చూసుండొచ్చు. అవతల ఆయన ఎంత పెద్ద మనిషి అనగా ఇంకొకసారి జర్నలిస్టుని ముట్టుకుంటే మంచిగా ఉండదని కూడా చెప్తున్నాను. కొట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొట్టినాం. మీరందరూ కూడా వచ్చారు కదా, సుమతి మేడం మన జర్నలిస్టు మీద కేసులు పెట్టినప్పుడు కలెక్టరేట్ను బద్దలు కొట్టినాం కదా. మనం ఒక జర్నలిస్ట్ మిత్రులను తీసుకుపోయి టాడా కేసు కింద బుక్ చేసి వస్తే 3 రోజులు పెట్టినాం కదా. ఇప్పుడున్న ఒక ప్రధానమైన నాయకుడు ఒక జర్నలిస్టు మరణ సాగర్లో కెమెరా పలబడితే 3 ఏళ్ళు ఆయన మీద పోరాటం చేసినాం కదా, కేసులు పెట్టుకున్నాం కదా, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాం కదా. ఎక్కడ సాధ్యం కాకుండా ఇప్పుడున్న టాప్ లీడర్ల మీద 14 మంది మీద కేసు పెట్టి మనం కూడా లోకాలను చేసినాం. పోరాటాలు చేయకుండా పైరవీలు చేసే సంఘం మాత్రం కాదు మనది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏ నాయకులు కానీ ఇవ్వడం కానీ పైరవీల మీద బతికే వాళ్ళు వ్యక్తులం కాదు. ఎందుకంటే ఉద్యమాల నుంచి వచ్చినాము, అన్ననారాయణ సార్ నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి వాస్తవంగా మాకు కూడా బాగుంది, అనుకున్నంత పని చేయలేకపోయింది. కానీ ఎప్పుడు చేస్తున్నాం, నాకు ఈ మధ్యన ఒక 2-3 మంత్స్ మళ్ళీ 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటాను, రాత్రి 11 గంటలకు అమృత్ ఫోన్ చేసి మన మిత్రుల వాళ్ళ ఒక కూతురు బాగాలేదని చెప్పారు. విపరీతమైన వర్షం పడుతుంది. ఆ టైం హాస్పిటల్ 11:30 పోయినాడు. మన ఇంటివ్యూ రిపోర్టర్ సీను పంపించేసి అమ్మాయి అక్కడ హాస్పిటల్లో ఉంది, ఇమీడియట్గా ఏమవుతుందో చూడండి అని చెప్పండి పంపించేసి ఆ రాత్రంతా ఫాలో అప్ చేసి రాత్రి 11:30 మళ్ళీ అమృత్ ఫోన్ చేసిన, అమృత్ అమ్మాయి సేఫ్ ఉంది, ఇబ్బంది ఏం లేదు, ఏదైనా ఇబ్బంది అయితే హైదరాబాద్ తీసుకుపోదాం, నేను సంగారెడ్డిలోనే ఉన్నాను అని చెప్పాను. ఇట్లా అనేక సమస్యలు వచ్చినప్పుడు, అనేక రకాల ఇబ్బందులు అయినప్పుడు ఇక్కడ రకరకాల మంత్రుల సమావేశాలు, 6 రోజుల్లో ముఖ్యమంత్రి సమావేశం వచ్చి మీడియా వాళ్ళని పోపట్లా అని చెప్పినా కానీ నేను కొట్లాడే సందర్భం ఉంది. సరే, అదంతా గతం. ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మా వైపు నుంచి మీకు ఒక హామీ ఇస్తున్నాం, మీరు ఇక్కడే డేట్ ఫిక్స్ చేయండి. ముందు మనము స్థానిక ఎమ్మెల్యేని కాదని పోవడం మూలన అవతలో అన్నమాట బలం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ మేము డేట్ చెప్పడం కాదు, మీరు ఇప్పుడు డేట్ చెప్పండి. ఎమ్మెల్యే గారిని పర్సనల్గా పోయి కలుద్దాం, మీరు మేమందరం పోయి. మనకి ఎవ్వరి పట్ల బేసాజాలు లేవు. మనకు వార్తనే ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండొచ్చు మనం గౌరవిస్తాం. మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఖచ్చితంగా ముందు ఎమ్మెల్యే గారికి కలిసి, సార్ మా సమస్య ఇది, మీరు కళ్ళ ముందు చూస్తున్నారు కదా, మనం పొద్దున్నే శౌర్యమని ఉంటాం, వాళ్ళ కార్యక్రమం పెట్టిందంటే 5 గంటల 6 గంటల గంటకి వెళ్ళి మన వాళ్ళ వార్తలు రాయాల్సిందే. కాబట్టి దయచేసి సార్ మా ఈ సమస్యను తీర్చండి అని చెప్పని ఎమ్మెల్యే గారిని అడుగుదాం. ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ చేద్దాం, మీరు ఏదైతే జేఏసీ పేరు మీద రాయండి, మేమేదో వచ్చి నిలబడతామన్నామని చెప్పని యూనియన్ పేరు మీద కూడా రాయకండి. ఎందుకంటే సమస్య పరిష్కారం అన్నది ప్రధానం కాబట్టి మీరు ఏదైతే గతంలో ఇల్లు సాధించుకున్న జేఏసీ ఉందో దాని పేరు మీద రాయండి. ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా కాలంగా ఇళ్ళకి సంబంధించిన బిల్లు పెండింగ్ ఉంది, పరిష్కారం చేయడం కోసం చేయండి అని చెప్పి నేను ఒక దగ్గర ఇద్దాం. ఆయన దగ్గర నుంచి ఒక రిసిప్ట్ తీసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు ఇదంతా మీరు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారికి ఇచ్చిన తర్వాత ఒక 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు మీ దాంట్లో ఎంతమంది వీలైతే అంతమంది, మీరు 5 వస్తారా, 10 మంది వస్తారా, లేదన్నా మేము ఇబ్బంది పడుతున్నాం అందరం వస్తారా, ఖచ్చితంగా కలెక్టర్ కూర్చున్నాం.
మాకు బిల్లు రావాల్సిందే. మేమున్న మొత్తం నాయకత్వం వస్తాం. ఇలా రకరకాల కార్యక్రమాల మూలాన చాలా మంది మా వ్యక్తులు రాలేదు, కానీ మేమందరం కూడా వచ్చి మీ తరఫున కలెక్టర్కి చెప్దాం, ఇది ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తాం, ఆడైనా ఒక డెడ్ లైన్ పెట్టి చూద్దాం. మీరు ఈ 15 రోజుల పరిష్కారం కాకపోతే ఇదే కలెక్టరేట్ ఎదురుగా మేమందరం బైఠాయిస్తామని చెప్తాం. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఒక కార్యక్రమం తీసుకుంటే దాని మీదే ఉండాలి. చూద్దాంలే చేద్దాంలే అంటే కుదరదు. దాని తర్వాత 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఒకరిద్దరు వస్తే అసెంబ్లీలో మన వాళ్ళు మన ఇండియన్ కూడా ఉంటుంది. మేము రాష్ట్ర నాయకత్వం మొత్తం మంత్రి గారిని కలిసి అక్కడకు మేము అడగలుగుతాం. సార్ మాకు ఈ సమస్య ఉంది, మన రాష్ట్ర నాయకత్వం వస్తుంది, సమస్య ఉంది అని పెట్టాం. ఇవన్నీ ముందు మనము ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. ముందు ఎమ్మెల్యే గారిని కలుద్దాం, రిక్వెస్ట్ చేద్దాం. ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఏమంటారో ఒకసారి విందాం. దాని తర్వాత కలెక్టర్ని కలుద్దాం. కలెక్టర్కి ఉన్న సమస్య ఏంది, బిల్ ఇవ్వడంలో ఉన్న సమస్య ఏంది అనేది అడుగుదాం. కలెక్టర్ గారికి కూడా మనమే డెడ్ లైన్ పెడతాం. ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేద్దాం, కలెక్టర్ని డిమాండ్ చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మనం ఇక్కడ రిక్వెస్ట్ చేసి పనులు చేసుకోవాలి కాబట్టి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేద్దాం. సార్ మీరు కూడా ప్రయత్నం చేయండి, మీరు ఇక్కడే కలెక్టర్తో మాట్లాడండి. మాకు బిల్లులు ఇవ్వడంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బంది ఏందో తెలిస్తే మనం దాని గురించి కొట్లాడాలి. అసలు ఎందుకు ఇస్తలేదు, ఇవ్వడంలో ఉన్న మీకున్న ఇబ్బంది ఏంటి? వ్యక్తులు మీరు పలానా వ్యక్తులు ఉన్నారు, పలానా పార్టీలో ఉన్నారు అని అంటే మనం కండువాల మీద వేసుకొని తిరగలేదు. అట్లా చెప్పండి, మీరు వార్త రాయకుంటుకుంటట్లేదు, వాళ్ళని ఎత్తుకొని జరుగుతున్నది లేదు. కాబట్టి ఇప్పుడు మనం కార్యాచరణ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు ఫస్ట్ డేట్ ఫిక్స్ చేయండి. అన్న వాళ్ళ డేట్ నాడు ఎమ్మెల్యే గారు ఉంటారంటే మేము ఖచ్చితంగా